గన్ పార్క్ లో ఉన్నాం. నిజంగా దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అయినప్పటి నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడి సంచలనం సృష్టిస్తా ఉంది. జనజీవత మొత్తం కూడా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లో కూడా 14 ఆదివారం రోజు ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం ఉండబోతుందని చెప్పేసి జనజీవత మొత్తం కూడా ఇక్కడ గన్ పార్క్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. మాట్లాడదాం మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అన్సార్ గారు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, మీరైతే పెద్ద ఎత్తున పేపర్ లీక్ అయింది, నిజంగా దీనికి బీజేపీ కావాలనే చేసింది పేపర్ లీక్, అతన్ని రాజీనామా చేయాల్సిందే, ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసేయాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎందుకు అసలు బీజేపీ కనీసం ఎందుకు స్పందించలేకపోతా ఉంది, ఎందుకు మళ్ళీ దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుంది? మనం పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నాం కదా. సరే, ఒక్కసారి తప్పు చేస్తే ఏమని అనుకోవచ్చు. మనము 2024లో ఎక్కడైతే మనం ఒక సెంటర్ గురించి మనం విన్నాము, అదే సెంటర్లో 719, 718, 720 ఎవరికైనా ఆ మార్కులు వస్తాయా? 200 అంటే సుమారు మళ్ళీ ఎగ్జామ్ రీఎగ్జామినేషన్ చేస్తే 2024లో సేమ్ అదే సెంటర్ తెలిసిన వాళ్ళు సేమ్ ఆ మార్కులు రాలేదు. అండ్ ఆల్సో అవకతవకలు ఉన్నాయి కాబట్టి మనం రిజైన్ చేయమని చెప్తున్నాం ధర్మేంద్ర ప్రధాన్ గారిని. అయితే ఇప్పుడు మనము హైదరాబాద్లో ఎక్కడైతే ఢిల్లీలో ప్రొటెస్టులు జరిగాయో, నిరసనలు జరిగాయో, అది కూడా పీస్ఫుల్ గ్యాదరింగ్ జరిగాయో, సేమ్ అదే నిన్న పూణేలో జరిగింది, హైదరాబాద్లో జరగబోతుంది ఈ 14న పొద్దున్న 9:30 నుంచి 12 గంటల వరకు. ఎడ్యుకేషనలిస్ట్, సైంటిస్ట్, వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సనాలిటీ ఇండియాలో, ఇప్పుడు లివింగ్ లెజెండ్ అని చెప్పొచ్చు, మనం సోనం వాంగ్చు గారు కూడా వస్తున్నారు ఈ మీటింగ్కి. సో మనం ఏం తెలియజేస్తున్నామంటే, ఏ ప్రభుత్వం అయితే అకౌంటబిలిటీ మెయింటైన్ చేయదో, ట్రాన్స్పరెన్సీని చూపించదో, వాళ్ళు దే మస్ట్ రిజైన్. వాళ్ళకి అర్హత లేదు. ఆ అర్హత లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. నిజంగా అదే కదా మరి మీరు అన్నారు ఇప్పుడు ఈయన రాజీనామా చేయాల్సిందేనా అని. నిజంగానే పేపర్ లీక్ జరిగిందా అన్నారు కదా. ఏదైతే ఎగ్జామ్ మే 3వ తారీఖున అయింది, నీట్ ఎగ్జామ్ 20 ఆ టైంకి మనకి తెలిసింది, కథనాల్లో వచ్చాయి, వార్తల్లో వచ్చాయి. అప్పటికే సిజేపీ అంటే మన కాక్రోచ్ జనతా పార్టీ అనేసి ఒక సెన్సేషన్గా ఫామ్ అవుతా ఉంది. అయితే వాళ్ళు చెప్పిన 5 ప్రిన్సిపల్స్ కానీ 5 డిమాండ్స్ కానీ అవి అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఒకే ఒక నినాదంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. పూణేలో అయినా కానీ, ఇవాళ లక్నోలో జరుగుతుంది అక్కడైనా కానీ, మొన్న ఢిల్లీలో జరిగినైనా కానీ, అక్కడ ఒకే ఒక డిమాండ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్. ఎందుకంటే అర్హత లేని వాళ్ళు కుర్చీలో కూర్చోవడం అవసరం లేదు. అంటే ఇది చాలా తీవ్రమైన కండిషన్. ఎట్లా అంటే సుమారు 30 లక్షలు వరకు అంటే ఇండైరెక్ట్గా ప్రిపరేషన్లో ఉంటారు స్టూడెంట్స్. 20 లక్షలు పైగా ఎగ్జామ్ ఇస్తారు. అంటే వీళ్ళు 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదివి 2 ఏళ్ళు కూర్చొని ఎగ్జామ్ రాసేది కాదు. కొంతమంది పిల్లలు అయితే వాళ్ళు 8th స్టాండర్డ్ నుంచే ఒక అంటే క్లాస్ రూమ్లో చదువుకునే వాళ్ళు, క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి కోచింగ్ సెంటర్లకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు ఈ దేశవ్యాప్తంగా. ఈ దేశంలో ఉన్న ప్రతి నీట్ ఆస్పిరెంట్కి అన్యాయం జరిగిందని చెప్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఎలీట్ క్లాస్ ఆఫ్ నీట్ ఆస్పిరెంట్సే లేరు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఎందరో విద్యార్థులు కూడా, గురుగాల నుంచి వచ్చిన ఎందరో విద్యార్థులు కూడా, రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వచ్చిన ఎందరో విద్యార్థులు కూడా బైపీసీ కోర్స్ తీసుకొని నీట్ కోసం ప్రిపేర్ అవుతూ వాళ్ళు కూడా ఎంతో కష్టపడతారు. వాళ్ళు లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది పడతారు, టెక్నాలజీ పరంగా ఇబ్బంది పడతారు. వాళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాస్తే మార్కులు వచ్చి పేపర్ లీకేజ్ అని తెలిసి ఎంత బాధపడతారు, వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయి. కొందరు బీజేపీ నాయకులు తెలంగాణ ఉన్న బీజేపీ నాయకులు కావచ్చు, నేషనల్ వైడ్ ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడే అంశం ఏంటంటే, నీటి యాజమాన్యం తప్పు చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రాజీనామా చేయాలి, ఎందుకు బీజేపీ అనగానే ఎందుకు మీద పడి ఇలా మొత్తుకుంటా ఉంటారు, వీళ్ళంతా ఉగ్రవాదులు అంటూ కూడా కొందరు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అవును, ఇప్పుడు సుమారు 6 పైగా స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. దే కమిటెడ్ సూసైడ్. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఎన్టీఏ వాళ్ళు వహిస్తారా? ఎన్టీఏ అనే ఒక సంస్థలో వాళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, 2019 నుంచి 20 నుంచి కూడా సేమ్. మనం ఓన్లీ నీట్ ఎగ్జామ్సే కావు, జేఈ ఎగ్జామ్స్ అయినా కానీ, వివిధ వాళ్ళు కండక్ట్ చేసే సియూఈటీ ఎగ్జామ్స్ అయినా కానీ అవకతవకలు ఉన్నాయని ఎప్పటి నుంచో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఇప్పటి నుంచి రగులుతున్న విషయం కాదు. గత 3-4 ఏళ్ల నుంచి ఎన్టీఏలో ట్రాన్స్పరెన్సీ లేదు, ఎక్కడో తప్పులు జరుగుతున్నాయి అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయితే ముందు ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలంటే, రాజీనామా చేయాలంటే చేయాలి. మేము ఓట్లేస్తే నువ్వు కుర్చీ మీద ఉన్నావయ్యా, మా విద్యార్థులు చచ్చిపోతున్నారు, మా అక్కలు మా చెల్లెళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మా తమ్ముళ్ళు చాలా మంది వరకు ఎంత స్ట్రెస్ ఉంటుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వాళ్ళు 16 గంటలు చదివే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ ఎనర్జీ లాస్ చేస్తున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు.
ఆ ప్రక్రియలో మరి ఈయనకి పాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా సేమ్ పొజిషన్, ఇప్పుడు 24 తర్వాత కూడా సేమ్ పొజిషన్. ఈ పొజిషన్లో ఉండి కూడా ఈయన కనీసం మాట మాట్లాడట్లేదు. మొన్న ఏమన్నాడు, మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తామన్నాడు. అంటే సరిపోద్దా? బాధ్యత ఎవరు వహిస్తారు? బాధ్యత వహించామని మేము పోరాడుతూ ఉంటే ఆయన మొహం చాచుకొని పారిపోతున్నాడు. అలాంటి మినిస్టర్లు మనకు అవసరం? అలాంటి మినిస్టర్లు మాకు అవసరం లేదు. ఫస్ట్ మీరు రిజైన్ చేయండి. మీకు అర్హత లేని వాళ్ళు పొజిషన్లో ఉండకూడదని మనం డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంకోసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే చూడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన కమిషన్లు అయినా కానీ వాళ్ళందరూ భయపడతారు. ఎందుకంటే ఈ దేశానికి బిల్డ్ లాంటిది ఏంటి? విద్య, సైన్యం, ప్రజలు. ఈ ప్రజాస్వామ్యంలో విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ బేసిస్ మీదే ఈ ఫ్యూచర్ ఉంటుంది. దేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ అయినా కానీ, దేశంలో ఉన్న అభివృద్ధి అయినా కానీ మంచి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ వస్తేనే నడుస్తుంది. ఇప్పుడు చైనా చూసుకుందాం. చైనాలో టఫెస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎవరు వాళ్ళే కాదు, యూపీఎస్సీ కన్నా చాలా టఫ్ ఎగ్జామ్. అది ట్రాన్స్పరెన్సీగా జరగట్లేదా? ఎందుకంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయినా కానీ, కింద స్థాయి ఇన్విజిలేటర్స్ అయినా కానీ, పెద్ద స్థాయిలో ఉన్న కమిషన్ లీడ్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళందరూ పకడ్బందీగా, ప్లానర్గా, కమిటెడ్గా పనిచేస్తారు. వీళ్ళు ఒక ఎగ్జామ్ ఉంటుందండి, ఏప్రిల్ 26 జరిగింది. సత్యజీత్ రే ఫిలిం ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వెస్ట్ బెంగాల్ ఎగ్జామ్. దానికి సుమారు 5,000 మంది రాస్తారు. ఆ ఎగ్జామ్ కూడా ఢిల్లీలో ఎక్కడో కానీ బుక్లెట్స్ ఇచ్చేటప్పుడు సగం చినిగిపోయి ఉన్నాయంట పేపర్లు. 100 మందికి అట్లనే జరిగాయి. అంటే ఒక 6,000 మంది రాసే ఎగ్జామ్కే ఇక్కడ గ్యారంటీ లేదు పేపర్ లీక్ అవుతుంది. అలాంటిది ఒక 24 లక్షలు రాసే విద్యార్థులు రాసే ఎగ్జామ్కి లీక్ అవుతే మిగతా కాంపిటీటర్స్ ఎట్లా ఫీల్ అవుతారు? మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఇంకో గుర్తుపెట్టుకోండి, మనం పబ్లిక్ గాంటే దగ్గరే ఉన్నాం. మనకి టీజీపీఎస్సీ కూడా ఇటే వస్తుంది. 2023లో ఏదైతే మన తెలంగాణలో పేపర్ లీకేజ్కి సంబంధించిన వార్తలు వచ్చాయో, మన దిల్సుఖ్ నగర్ నుంచి, అశోక్ నగర్ నుంచి మా విద్యార్థులు, మా నిరుద్యోగులు అందరూ మార్చ్ చేశారు. గుర్తుంది కదా? ప్రభుత్వాలే తిరిగాయి, ప్రభుత్వాలే మారాయి. అలాగే మనం తెలంగాణ యువత కూడా మనం ఆలోచించాలండి. ఇది ఓన్లీ నిరుద్యోగులు ఏం చేస్తారు అంటే, నిరుద్యోగుల సమస్య ఉంది, నోటిఫికేషన్లు కూడా సంబంధించిన విషయాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు రాసే ఎగ్జామ్ ఉంది, నీట్ పరీక్ష. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇది మన పోరాటము, మనందరం కలిసి రావాలి. మీరందరూ వస్తేనే మనం ఏకతాటిగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఇది ఓన్లీ ఒక పార్టీకి చెందిన పోరాటం కాదు, ఇది ఒక పొలిటికల్ మూవ్మెంట్, ఒక రాజకీయ వ్యవస్థను మనము చెక్కదిద్దే ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో నా నిరుద్యోగ మిత్రులు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులు, నా సాటి విద్యార్థులు, వివిధ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్లందరికీ పిలుపునిస్తాము. ఈ 14న పొద్దున 9 గంటలకు మీరు వచ్చి నిరసన వ్యక్తం చేసి మన గళాన్ని మరోసారి చూపిద్దాము. ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇది ఓన్లీ మనం తెలంగాణ ప్రభుత్వం ఎక్సెప్షన్ కాదు, వాళ్ళు తప్పు చేస్తా వాళ్ళని కూడా మనం ఇట్లా బయటికి ఈడ్చుకొచ్చి ప్రశ్నిస్తాము. అది అలాంటి దమ్ము ఉంటుంది అనేసి మనము సెంట్రల్ గవర్నమెంట్కి చెప్తాం, తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్తాం. అంటే ఇక్కడ మీరు జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసినప్పుడు రకరకాల మాటలు వినిపించే బీజేపీ నాయకులు కావచ్చు, రకరకాల ప్రతిపక్ష నాయకులు రకరకాలుగా మాట్లాడారు. అంటే వీళ్ళు అసలు జనజీవతనే కాదు, వీళ్ళంతా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు, అంతా దేశద్రోహులు అంటూ. అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా జనజీవత ఏంటి అంటూ రకరకాల మాట్లాడుతూ వచ్చి వీళ్ళంతా కూడా ఎవరైతే ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అతనే ఫస్ట్ ఇండియన్ కాదు, ఇతనే పెద్ద ఉగ్రవాది, వీళ్ళందరినీ ఉగ్రవాదులుగా తయారు చేస్తా ఉన్నాడు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఉగ్రవాదులా వీళ్ళంతా జనజీవత నా దేశం? మీరు చూడండి, మీరు పూణేలో కూడా చూసారు, నిన్న ఒక మాస్ మూమెంట్ అయింది నిన్న. అంటే విద్యార్థులు పని లేకుండా వస్తున్నారా? ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే రోడ్ల మీదకి వస్తారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పిల్లలు డిప్రెస్ అయ్యి ఉంటే విద్యార్థులే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి ప్రశ్నిస్తారు. అంటే ఇప్పుడు అభిజిత్ గురించి చెప్తున్నారు, నేషనల్ ఇంటర్నేషనల్ కాదు, ఎక్కడ బోస్టన్లో అక్కడ అమెరికాలో చదువుకుంటాడు, ఆయనకి ఏం పని అంటున్నారు కదా. అరే బాబు, మరి ఈ దేశంలో ఉన్న మీరేం చేస్తున్నారా? మీరు నిందలేస్తున్నారు కదా, మీరేం చేస్తున్నారు? మీ తమ్ముళ్ళు ఎగ్జామ్ రాస్తేనే ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళ పేపర్లు లీక్ అవుతున్నాయి. మీకు మంచి డాక్టర్లు ఉండకూడదా? ఒక కెపాసిటీ, ఒక క్యాలిబర్ మెయింటైన్ చేసి ఈ దేశాన్ని నిర్మించే డాక్టర్లు ఉండకూడదా? ఉండాలంటే ఇలాంటి పేపర్ లీకేజీలు ఆపాలి. ఇలాంటి పేపర్ లీకేజీలు కూడా ఇంకా ఆగకపోతే ప్రశ్నిస్తే కూడా మీరు యాంటీ నేషనల్స్, అసలు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ దేశంలో మీరు పురుగులు అని పురుగులు, కీచ పురుగులు, ఇంకా కాక్రోచెస్ అని, ఇన్సెక్ట్స్ అని, పారసైట్స్ అని మీరు నినాదాలు చేస్తే మేము ఇంకా రెచ్చిపోతాం. ఇంకో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యాంటీ నేషనల్స్ అని అంటున్నారో
మీ తమ్ముళ్ళ కోసం మీ చెల్లెల కోసం కూడా మేము గలం విప్పుతున్నాం. రేపు వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళ పేపర్ లీక్ అయినా మేమే నిల్చుంటాము, మేమే పోరాటాలు చేస్తాము, మేమే నినాదం చేస్తాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ వ్యవస్థల మీద మీకు నమ్మకం ఉంటే, ఈ పాడైపోయిన వ్యవస్థను మీరు తుడి చేయాలంటే, కడిగేయాలంటే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ చెల్లెల భవిష్యత్తు, మీ తమ్ముల భవిష్యత్తు కూడా బాగుండాలంటే మీరు బయటికి రండి, మాతో రండి, మనందరం కలిసి పోరాడదాం. ఎందుకంటే ఈ దేశంలో మంచి దేశం, మంచి సమాజం, మంచి వ్యవస్థ క్రియేట్ అవ్వాలంటే మంచి చదువుకున్న వ్యక్తులు ముందుకు రావాలి. ఏ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక 2000 ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు, ఆయన 2013లో ఒక ట్వీట్ చేశాడు, అది కామెడీగా ఉంది. అంటే అది ఎట్లా అంటే ఆయనకి బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్స్ని ఫామ్ చేసే టెక్స్ట్ కూడా రాదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కుర్చీలో కూర్చుంటే గ్యారంటీ ఇవ్వగలమా? భరోసా ఇవ్వగలరా ఇంకోసారి పేపర్ లీకేజ్ అవ్వదని? అలాగే ఇంకో డిమాండ్ ఏంటంటే, నిన్న లిస్ట్ అవుట్ చేసిన డిమాండ్స్, ఎక్కడైతే నెల రోజుల కన్నా డిలే అయిందో 10,000 రూపాయలు ప్రతి విద్యార్థి అకౌంట్లో వేయాలి. అంటే వ్యవస్థ సక్రమంగా లేదు, పేపర్ కరెక్షన్ సక్రమంగా లేదు, విద్యార్థుల్లో ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ రూపంగానే మనకి సీజేపీ వచ్చింది, సీజేపీ ఒక ప్లాట్ఫామ్ లాగా అయింది. అదే మనము ఇంకో విషయం కూడా నేను చెప్తాను. మన హానరబుల్ అత్యున్నత స్థానంలో ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన్ని మనం రెస్పెక్ట్ ఇస్తాము, ఆయన పదాలకి మనం వ్యతిరేకం కాదు. మనం ఏం చెప్తున్నామంటే, ఆయన సుమారు నెల రోజులు కూడా కాలేదు, May 15న సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ చేశారు. వీళ్ళు ఇంతే రోడ్ల మీద కూర్చుంటారు, వాళ్ళకి ఏం పనులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఫోటోగ్రాఫర్లు అవుతారు, మీడియా ఛానళ్ళు అవుతారు, ఆర్టీఐ యాక్టివిస్టులు అవుతారు, వీళ్ళందరూ కాక్రోజ్లు, సన్నాసులు, వెధవలు అనే ఒక మీనింగ్. అది కాక్రోచ్ అంటే ఓన్లీ ఆ ఇన్సెక్ట్ కాదు. కాక్రోచ్ అంటే వీళ్ళకి ఏ పని లేని దద్దమ్మలు, ఉద్యోగం లేని వెధవలు, చదువు సంధ్య లేని తిరుగుబోతుగాళ్ళు, వీళ్ళందరూ ఎప్పుడు చూసినా ప్రభుత్వం మీద రాళ్ళేస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పారాసైట్లు, పురుగులు అని చెప్పారు. సో అది మరి ఇంతమంది నిరుద్యోగం ఉంది దేశంలో, దానికి కారణం ఎవరు? మీరు ప్రతి సెక్టార్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, ప్రతి ఇన్స్టిట్యూట్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, ప్రతి దాన్ని అటానమస్ నుంచి తీసేసి, అంటే వాళ్ళ అటానమీ లేకుండా ఒక గవర్నమెంట్ దేశంలో ఎన్నో వ్యవస్థలు ప్రైవేటైజ్ చేశారు, ఎన్నో వ్యవస్థల్ని మీరు కార్పొరేటైజ్ చేస్తూ, అంటే అకౌంటబిలిటీని మీరు ప్రజల నుంచి దూరం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో మనం ఆర్టీఐ లేసి ఇన్ఫర్మేషన్ తీసుకోగలమా? తీసుకోలేము. కార్పొరేట్ కండక్ట్ చేసిన ఒక ఎగ్జామ్లో అవకతవకలు జరుగుతున్నాయి అనేసి మనం ప్రశ్నిస్తే వాళ్ళు జవాబులు చెప్తారా? చెప్పరు. ఆ గ్యాప్ని వీళ్ళు దూరం చేస్తున్నారు, ప్రభుత్వ వ్యవస్థల నుంచి ప్రజల్ని దూరం చేస్తున్నారు. ఆ దూరం చేసే క్రమంలో విద్యార్థులు నలిగిపోతున్నారు. ఆ విద్యార్థులకి ఏమన్నా అవుతే, నేను సుమారుగా నా 3 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మేము ఎన్నో పోరాటాలు చేసాము. తెలంగాణ విద్యార్థులకి స్కాలర్షిప్లు రావట్లేదు, తెలంగాణ విద్యార్థులు హాస్టల్స్లో మంచి భోజనం పెట్టట్లేదని మేము ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సమస్య తెలంగాణ వ్యాప్తంగా లేదు, దేశంలో ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఉంది, ప్రతి చోట. కాకపోతే అక్కడ ప్రశ్నించే తత్వం లేదు, ప్రశ్నించే ప్లాట్ఫామ్ లేదు. తెలంగాణలో ఉన్న అంత అవేర్నెస్, స్టూడెంట్స్లో ఉన్న అంత అవేర్నెస్, ఇక్కడ మీడియాకు ఉన్నంత అవేర్నెస్ వేరే రాష్ట్రంలో లేదు. కాబట్టి ఇన్ని రోజులు ఆగారు. ఇప్పుడు ఒక గ్యాప్ దొరికింది, ఒక ప్లాట్ఫామ్ దొరికింది. కాబట్టి సీజేపీ ముందుకొచ్చి సీజేపీకి సపోర్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి లక్నోలో, రేపు బెంగళూరులో, అండ్ ఆల్సో ఇవాళ నిన్న పూణేలో జరిగిన ఆ జన సమూహానికి రెస్పాన్సే ఇది. ఎక్కడ అన్యాయం జరిగితే విద్యార్థులైనా, ముసలి వాళ్ళైనా, పేరెంట్స్ అయినా, 6 ఏళ్ల పోరగాళ్ళైనా, ఒక 6 ఏళ్ల పోరగాడు ఏం బతుకున్నాడు తెలుసా? నేను కూడా ఈ ప్రొటెస్ట్లో భాగమే. నేను నా ఎగ్జామ్ రాసే లోపు ఈ విద్యా వ్యవస్థని మార్చబోతాను. అంటే నా ఎగ్జామ్ కోసం నేను పోరాడుతున్నా, మిగతా వాళ్ళు పోరాడరా? పాపం ఆయన ఎగ్జామ్ కోసం ఒక 6 years పిల్లలు, 7 years పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ కోసం పోరాడడానికి రెడీగా ఉన్నారు. శ్రీజీ గారు అంటారు కొందరు పుట్టంగానే వృద్ధులు అనేసి, చలనలేని వ్యక్తులు అనేసి. అంటే ఈ దేశంలో ఇప్పుడు మరి ఎవరెవరో మన మీద కామెంట్లు చేస్తున్నారు, యాంటీ నేషనల్స్ అంటున్నారు, పని లేని వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు కూడా ఒక ఛాలెంజ్. నిజంగా మీకు మీ ఇంట్లో అన్యాయం జరగట్లేదా? మీ ఇంట్లో అంటే మీ ఇంటి వరకు వచ్చే రాజ్యాంగ ఫలాలు కానీ, రాజకీయ ఫలాలు కానీ మీ ఇంటి వరకు వస్తున్నాయా? నిజంగా ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా? ప్రతి సూచిక మీ గురించి పనిచేస్తుందా? ప్రతి వ్యవస్థ మీ గురించి పనిచేస్తుందా? పనిచేయకపోతే, నిజంగా పనిచేస్తుందని మీరు నిరూపిస్తే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాం. మేము యాక్సెప్ట్ చేస్తాం, మాకేం పని లేదు, మేము నిజమైన కాక్రోచెస్, మేము నిరుద్యోగులము, అంటే యాక్టివిస్టులు, మేము కావాలని ఆవారంగా తిరుగుతూ ఉంటాం పని లేకుండా.
గన్ పార్క్ దగ్గర మేము మీటింగ్లు పెడతా ఉంటాము. మా మీడియా మిత్రులు ఉత్తిగా పనిపాటు లేకుండా పిలుస్తాం, వాళ్ళు కూడా పనిపాటు లేకుండా వస్తారు మా కోసం బయటలు తీసుకోవడం కోసం అనేసి మేము కూడా ఒప్పుకుంటాం. మీరు ప్రూవ్ చేస్తారా ఈ దేశంలో ప్రతి వ్యవస్థ లంచం తీసుకునే ప్రతి వ్యవస్థ ఉందని? ఇంటర్నెట్లో మీరు అకౌంటబిలిటీ మెయింటైన్ చేయడానికి ప్రతి వ్యవస్థ ఉందనేసి, ఫ్యాక్టరీలు రోజుకి ఎంత సల్ఫర్ని మీరు వాటర్లో కలుపుతున్నారు, ఇండస్ట్రీలు ఎంత పొల్యూషన్ మీరు వాటర్లో కలుపుతున్నారు, అదంతా మీరు నిజంగా చెప్పగలరా? సో అదే మేము చెప్తున్నాం, మీకు వ్యవస్థల మీద నమ్మకం లేకపోతే మీరు కూడా మాతో పాటు రావచ్చు, ఖచ్చితంగా పోరాడదాం.